నాన్న ఎప్పుడూ నాతో ఒక మాట చెప్తూ ఉంటారు, వీ నెవర్ చూస్ లైఫ్, లైఫ్ చూసెస్ అస్. అలాగే ఒక పోలీస్ ఆఫీసర్ ప్రొఫెషన్ని నేను చూస్ చేసుకోలేదు. మా నాన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారే ఆ ప్రొఫెషన్ని చూస్ చేశారు. అందరు పోలీస్ ఆఫీసర్స్ లైఫ్లో వాళ్ళు మర్చిపోలేని కేసు ఒకటి ఉంటుంది. నా లైఫ్లో కూడా అలాంటి కేసు ఒకటి ఉంది. మెల్విన్ ఫిలిప్. ఆ పేరు నేను మొదటిసారి ఆ కేసులోనే విన్నాను. అండ్ ఐ నెవర్ థాట్ దట్ నేమ్ వాజ్ గోయింగ్ టు చేంజ్ మై లైఫ్. ఆఫ్టర్ ఆల్ లైఫ్ ఈజ్ ఎ హంట్. అందులో వేటాడాలా, వేటకు బలి కావాలా, అది డిసైడ్ చేసుకోవాల్సింది మనమే. అమ్ములు, నువ్వు టిఫిన్ తినమ్మా. టెడ్డీ పేరు ఎందుకు తీస్తున్నారు? తినండి అమ్మా, ముందు నువ్వు టిఫిన్ తినండి. తిను. ఆ, 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 అయ్యో తాత యూరిన్ కి వెళ్ళారు. అమ్మా, తాతగారికి ఒంట్లో బాగాలేదని నీకు తెలుసు కదా. నువ్వు తిను. నాన్నా రండి రండి, లేవండి లేవండి నాన్నా, నెమ్మదిగా. మమ్మీ, ఐఎమ్ రియలీ సారీ. ఎందుకు? నేను తాతని. ఏయ్, ఇంకా నువ్వు అది మర్చిపోలేదా? ఏంటి? ఏం లేదు, ఒక పాత కథ గుర్తుకొచ్చింది. అప్పట్లో తాత దగ్గర ఒక ఫియట్ పద్మిని ఉండేది. నేను దాన్ని ఏమని పిలిచేదానో తెలుసా? పీ బండి అని. అమ్మకు బండి స్పీడ్గా డ్రైవ్ చేస్తే చాలా భయం. తాత స్పీడ్గా వెళ్ళాడనుకో, అప్పుడు అమ్మకి అందుకే నేను దాన్ని పీ బండి అనేదాన్ని. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. యా, ఇదే మ్యామ్ స్పాట్. ఇక్కడే ఆ ఇన్సిడెంట్ జరిగింది. చూస్తుంటే సడన్ గా బ్రేక్ అప్లై చేసినట్టున్నారు. ఎస్ మ్యామ్. సో కొలిషన్ లా కనపడడం లేదు. పర్పస్ఫుల్లీ బ్లాక్ చేసినట్టున్నారు. సిన్స్ టు బి. ఏమంటారు? యా ముందు ఎవరు చూశారు? మ్యామ్, మన సంజయ్ ముందు చూసాడంట, రౌండ్స్ వెళ్తుండగా. ఎస్ మ్యామ్. ఎప్పుడు చూశారు? మేడం, ఎప్పటిలానే పెట్రోలింగ్ చేస్తూ ఉన్నాం. రోడ్డు మధ్యలో కారు ఆగిపోవడం చూసాం. కీ మిగతావి ఆ కారులోనే ఉన్నాయి. దొంగతనం కాదని మాకు అర్థమైంది. నెంబర్ పెట్టి ట్రేస్ చేస్తే కారు ఫిల్మ్ స్టార్ ఉమా సత్యమూర్తి గారిదని తెలుసుకున్నాం. వెంటనే మేము కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి మొత్తం వివరించాం. డీటెయిల్డ్ గా సెర్చ్ చేసేటప్పుడు కారు ఫ్రంట్ సీట్ కింద మొబైల్ మాకు కనపడింది మేడం. జాగ్రత్తగా చూడండి. అర్ధరాత్రి రోడ్డు మీద ఒక కార్ ఆగుంది. కనపడకుండా పోయింది ఒక వెల్ నోన్ యాక్ట్రెస్. నో సైన్ ఆఫ్ అటాక్ నార్ ఎనీ స్ట్రగుల్. ఇట్స్ క్వైట్ స్ట్రేంజ్. మ్యామ్, ఆ రోజు వాళ్ళు వెళ్ళింది వాళ్ళ పాత కాలేజ్ ఫ్రెండ్స్ ఏర్పాటు చేసిన గెట్ టుగెదర్ ఫంక్షన్ కి. హోటల్ వైట్ క్లౌడ్ కి సుమారు 7:30 గంటలకు సెల్ఫ్ డ్రైవింగ్ లో వెళ్లిన ఉమా నైట్ 10:30కు తిరిగి వెనక్కి వెళ్లారు. హోటల్లో ఉన్న సీసీటీవీ చెక్ చేయండి. అలాగే ఆ గెట్ టుగెదర్కి వచ్చిన ప్రతి ఒక్కరి డీటెయిల్స్ నాకు కావాలి. షూర్ మ్యామ్. ఆ రోజు అక్కడ కార్లో దొరికిన మొబైల్ ఎవరిదో ట్రేస్ చేశారా? కనెక్షన్ మెల్విన్ ఫిలిప్ అనే పేరు మీద ఉంది. ఇందులో ఒకే నెంబర్ కి కాల్స్ వెళ్ళాయి, అది కూడా 5 సార్లు. ఆ నంబర్ ఎవరిది? మ్యామ్, అది ఆ 5 కాల్స్ వెళ్ళింది శైలక్ సార్ నెంబర్కి. వాట్? సైలెక్స్, మీ స్టేషన్లో చనిపోయిన అతను నిజానికి ఒక కాన్ఫ్లిక్ట్ కూడా అయిండొచ్చు. అయినా ఆయన కూడా ఒక హ్యూమన్ బీయింగ్. మరి అతని వల్ల సెక్సువల్గా రేప్ చేయబడి చంపబడ్డ అమ్మాయిలు, మరి వాళ్ళు హ్యూమన్ బీయింగ్స్ కదా? అందుకని మీరు చేసిన తప్పు కరెక్ట్ అంటారా? ఏంటి నేను చేసిన తప్పు? నేను మీకు ముందే చెప్పాను, అతను కంప్లీట్లీ ప్రోవోక్డ్ అయిన ఖైదీ. అతను చేసింది తప్పు కాదు. హీ వాజ్ ఆల్రెడీ బీటన్ అప్ బై దెమ్. సారీ,
అతని మరణానికి కారణం అదే. కావాలంటే టాప్సీ రిపోర్ట్ చూసుకోండి. అలా అని మీరు మీ బాధ్యత నుంచి తప్పించుకోవాలని మాత్రం చూడకండి. లిజన్, ఐ హావ్ ఆల్రెడీ గాన్ త్రూ ఎ లాట్. ఇంతవరకు పర్సనల్గా నేనెప్పుడు డిపార్ట్మెంట్లో నిర్ణయాలు తీసుకునే లేదు. పిల్లవాడిని దత్తత తీసుకునే విషయంలో కూడా నేనెప్పుడు నా యూనిఫామ్ని మిస్యూజ్ చేయలేదు. నేను ఈ జాబ్ని ప్రొఫెషన్ కోసం చేయట్లేదు. ఇట్స్ ఎ ఫ్యాషన్. ఎస్, ఇదేగా సేమ్ నెంబర్. ఎన్ని రోజుల నుంచి మీకు ఫోన్ వస్తుంది? ఒక 2 వీక్స్ బ్యాక్ నుంచి పదే పదే చేస్తున్నారు. బిగినింగ్లో ప్రాంకాలనుకున్నా. మెల్విన్ ఫిలిప్ పేరు మీదే ఉంది. రీసెంట్గానే తీసుకున్నారు. సమస్య అది కాదు. అందులో నుంచి 5 అవుట్ గోయింగ్ కాల్స్ మాత్రమే వెళ్ళాయి. అందులో విచిత్రం ఏంటంటే వాడు 5 సార్లు కాల్ చేసింది మీకు మాత్రమే. హా, అయితే ఇప్పుడు ఉమా సత్యమూర్తి నేనే కిడ్నాప్ చేశానని చెప్తారు. అంతేగా? నా టైం చాలా బాగుంది. ఆ, కేస్ ఫైల్ ఒకసారి మీరు కూడా చూడండి. చూడండి, ఇక నన్ను వదిలేయండి. ఆల్రెడీ ఒక కేసులో ఇరుక్కొని ఉన్నాను. కొత్తగా ఇంకొకటి వద్దు. అతను మన ప్రైమ్ సస్పెక్ట్. అతను నిన్ను ఎందుకు పిలిచాడో తెలుసుకోవడం ఈ కేసుకి చాలా ముఖ్యం. ఇది మన రెస్పాన్సిబిలిటీ కూడా. ఒక ప్రాబ్లం రాగానే అందరి రెస్పాన్సిబిలిటీ అర్థమైంది. ఇలా ఇవ్వు. బాలా ఫోన్ చేశారు. ఈరోజు ఈ కేసు గురించి మాట్లాడదామన్నారు. అను, ఇంకేదైనా మాట్లాడుకుందాం. దేని గురించి సైలెక్స్? అడాప్షన్ గురించా? ఈ సిచ్యువేషన్లో అది వర్కౌట్ అవ్వదు. లేక ట్రీట్మెంట్ గురించా? ప్రాబ్లం ఇద్దరిది. నిన్ను బాధ పెట్టాలని చెప్పడం లేదు. జస్ట్ థింక్, ఈ కేసు కనుక నువ్వు ప్రూవ్ చేయగలిగితే నీ కెరీర్లో ఉన్న అన్ని బ్లాక్ మార్క్స్ పోతాయి.